హలో అండి అందరికీ ఈరోజు మా ఇంట్లో నేను గోంగూర పులావ్ తయారు చేస్తున్నాను. మీరు కూడా చూసేయండి. ముందుగా దీనికి 3 గ్లాసుల బియ్యం నానబెట్టుకోవాలి. ఈ బియ్యం నానేలోపు మనము నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాము. దీనికి ఆనియన్స్, పచ్చిమిర్చి, టమాటోలు ఇవన్నీ కట్ చేసి పెట్టుకుందాము. అలాగే గోంగూరను కూడా ఒలిచి ఇలా కడిగి పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక కుక్కర్ పెట్టుకొని అందులో తగినంత ఆయిల్, కొంచెం నెయ్యి వేసుకొని వేడి చేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ హీట్ ఎక్కాక అందులో మసాలా దినుసులు, జీడిపప్పు, బిర్యానీ ఆకు వేసి ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయ్యాక నెక్స్ట్ పచ్చిమిర్చి, ఆనియన్స్ వేసి బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇవి ఫ్రై అయిపోయాయి కదా, ఇందులో టమాటో ముక్కలు వేసి ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు టమాటోస్ ఫ్రై అయిపోయాయి కదా, ఇందులో టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా, 2 స్పూన్స్ కారము, ధనియాల పొడి, పసుపు, కొంచెం ఉప్పు ఇవన్నీ వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. పుదీనా, ఇప్పుడు ఇందులో కొంచెం కొత్తిమీర వేసి కలుపుకోవాలి. అలాగే ఇందాక మనం కడిగి పెట్టుకున్న గోంగూరను వేసి ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయింది కదా. ఇప్పుడు ఇందులో మనం ఇందాక నానబెట్టుకున్న బాస్మతి రైస్ వేసి గ్లాస్ బియ్యానికి గ్లాసున్నర నీళ్లు పోసి మళ్ళీ తగినంత ఉప్పు వేసుకొని కలిపి మూత పెట్టేసి 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు కుక్కర్ మూత తీసి చూద్దామండి. ఈ స్మెల్ చూస్తేనే తినాలనిపిస్తుందండి. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. ఇందులోకి పెరుగు చట్నీ కానీ లేదంటే చికెన్ ఏది వేసుకొని తిన్నా చాలా బాగుంటుంది. లేకున్నా ఉట్టిగా తినేసినా కూడా చాలా బాగుంటుందండి టేస్ట్.